మీరు రైల్లో ప్రయాణిస్తున్నారా? రిజర్వేషన్ ఉంది కదా అని ధీమాగా నిద్రిస్తున్నారా? అయితే ఒక్క నిమిషం ఆగండి. మీ నిద్ర ఆ కేటుగాళ్లకు వరంగా మారుతోంది. మీరు ఏమరపాటుగా ఉన్న 10 నిమిషాల సమయంలో మీ సంపదను మాయం చేస్తోంది. బెంగళూరు నుండి నరసాపురం వెళ్తున్న స్పెషల్ ఎక్స్ప్రెస్ రైల్లో అర్ధరాత్రి వేళ ఏం జరిగింది? ఆ రైలు బోగిల చుట్టూ అంతా లాక్ చేసి ఉన్నప్పటికీ దుండగులు లోపలికి ఎలా చొరబడ్డారు? అసలు ఆ కిలాడి ముఠా వేసినటువంటి మాస్టర్ ప్లాన్ అంటే ఎస్కాట్ సిబ్బంది లేని సమయాన్ని వాళ్ళు ఎలా వాడుకున్నారు? కేవలం 10 నిమిషాల్లోనే 17 లక్షల రూపాయల సొత్తును ఎలా దోచుకున్నారు? బాపట్ల జిల్లా అప్పికట్ల రైల్వే స్టేషన్ సమీపంలో జరిగిన ఈ సంచలన డైకాయిట్ ఆపరేషన్ వివరాలు ఇప్పుడు చూద్దాం. అది ఏప్రిల్ 18 శనివారం ఉదయం సర్ ఎం విశ్వేశ్వరయ్య టెర్మినల్ బెంగళూరు నుండి 0715 నంబర్ గల స్పెషల్ ఎక్స్ప్రెస్ రైలు బయలుదేరింది. వీకెండ్ కావడంతో ప్రయాణికులతో రైలు కిక్కిరిసిపోయింది. చీరాల దాటిన తర్వాత రైలు రాత్రి 10 గంటల 20 నిమిషాలకు బాపట్ల చేరుకోవాల్సి ఉంది. కానీ ఆ రోజు విధి వంచింది. రైలు సుమారు 3 గంటల పాటు ఆలస్యంగా నడుస్తోంది. ఈ ఆలస్యమే ఆ దొంగల ముఠాకు కలిసొచ్చింది. బాపట్ల స్టేషన్లో రైలు ఆగ్గానే సుమారు 10 మంది గుర్తు తెలియని వ్యక్తులు సాధారణ ప్రయాణికుల్లాగానే జనరల్ బోగీలోకి ఎక్కారు. వీరంతా అంతర్రాష్ట్ర ముఠా సభ్యులని పోలీసులు అనుమానిస్తున్నారు. వీరు కేవలం దొంగతనం చేయడానికి మాత్రమే ఈ రైల్ని టార్గెట్ చేశారు. నిందితులు బాపట్ల స్టేషన్లోనే రైలెక్కినట్లు సీసీటీవీ ఫుటేజ్ల ఆధారంగా పోలీసులు నిర్ధారించారు. రైలు కదిలిన తర్వాత అందరూ నిద్రలోకి జారుకునే వరకు ఆ కేటుగాళ్లు నిశ్శబ్దంగా వేచి చూశారు. వారి ప్లాన్ ప్రకారం రైలు వేగం తగ్గే ప్రదేశం కోసం ఎదురుచూశారు. సమయం అర్ధరాత్రి దాటిన తర్వాత 1:45 నిమిషాలు అప్పికట్ల గడిపూడి రైల్వే స్టేషన్ల మధ్య అండర్పాస్ వంతెన నిర్మాణం జరుగుతోంది. దీనివల్ల రైలు అత్యంత నెమ్మదిగా ప్రయాణించాల్సి ఉంటుంది. అదే అదునుగా భావించిన కిలాడీలు తమ అసలు వ్యూహాన్ని అమలు చేశారు. S4, S7, S11, S12, S13 బోగీల్లోకి ఒకేసారి చొరబడ్డారు. నిద్రిస్తున్న మహిళా ప్రయాణికుల మెడలోని బంగారు గొలుసులను పక్కా ప్లాన్ ప్రకారం తెంపడం ప్రారంభించారు. ఒక్కొక్క బోగిలో ఒక్కో నిందితుడు మెరుపు వేగంతో విరుచుకుపడ్డారు. బాధితులు తేరుకుని కేకలు వేసేలోపే తమ పని పూర్తి చేశారు. మహిళా ప్రయాణికులు నిద్రమత్తులో ఉండటంతో ఏం జరుగుతుందో అర్థం చేసుకునేలోపే బంగారు ఆభరణాలు మాయమయ్యాయి. 10 నిమిషాల పాటు ఆ రైలు బోగిలో ఒక భయానక వాతావరణం నెలకొంది. ఎస్కాట్ సిబ్బంది లేకపోవడంతో దొంగలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. ఈ నెల 18, 19 నైట్ అంటే రాత్రి సుమారు 1:45 నుండి 1:55 మధ్యలో సుమారు 10 నిమిషాలు బెంగళూరు నుండి నర్సాపూర్ వెళ్ళే స్పెషల్ ఎక్స్ప్రెస్, అది వీక్లీ వన్స్ ఉంటుంది, ఏసీపీ జరిగింది. గుర్తుదెల్ని సుమారు 8 నుంచి 10 మంది అఫెండర్స్ మనకున్నటువంటి సమాచారాన్ని బట్టి, ఇప్పుడున్నటువంటి ప్రాథమిక సమాచారాన్ని బట్టి బాపట్లలో జనరల్ బోగిలో ఎక్కి తర్వాత 5 నిమిషాల్లో అప్పికట్టలు దాటిన తర్వాత గుడిపాడు అప్పికట్ల మధ్యలో ఏసీపీ చేసి ట్రైన్ ఆగిన తర్వాత సుమారు 5 బోగీల్లో ఒక సిల్వర్ చైను, ఒక 4 గోల్డ్ చైన్స్ స్నాచ్ చేయడం జరిగింది. ఇందులో 8 నుంచి 10 మంది ముద్దాలు పాల్గొన్నట్టు మనకి తెలుస్తుంది. దోపిడీ పూర్తయిన వెంటనే ఆ ముఠా సభ్యులు తప్పించుకోవడానికి మరో మాస్టర్ స్కెచ్ వేశారు. ఎయిర్ కండిషన్ కోచ్ అయిన A1 బోగిలో ఉన్న ఒక ముఠా సభ్యుడు అకస్మాత్తుగా చైన్ లాగి రైలును ఆపివేశాడు. రైలు ఒక్కసారిగా ఆగటంతో ప్రయాణికులందరూ కంగారుపడ్డారు. చీకటిగా ఉన్న ఆ రైల్వే ట్రాక్ ప్రాంతంలో దొంగలందరూ బోగీల్లోండి కిందకి దూకి పొలాల్లోకి మాయమైపోయారు. నింపాదిగా తమ పని ముగించుకుని పోలీసులకు చిక్కకుండా వ్యూహాత్మకంగా ఎస్కేప్ అయ్యారు. బాధితులు వెంటనే రైల్వే హెల్ప్లైన్ నంబర్ 130కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. నర్సాపురం, తెనాలికి చెందిన 5 మహిళల నుండి సుమారు 120 గ్రాముల బంగారపు గొలుసులు, 10 గ్రాముల వెండి గొలుసులను దొంగలు లాక్కెళ్లారు. వీటి విలువ సుమారు 17,50,000 రూపాయలు ఉంటుందని అంచనా. ఈ ఘటనతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. దీని మేరకు సమాచారం తీసుకొని ఇమీడియట్గా సీన్కి రావడం, రాత్రి కూడా అన్ని వైపుల నుంచి చెక్కింగ్స్ చేపట్టడం జరిగింది. దానికి సంబంధించి కేసు రిజిస్టర్ చేసి
దర్యాప్తు చేస్తున్నాము. బాపట్ల ఆర్పిఓపి పరిధిలో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఏ ట్రైన్ సార్ అది? బెంగళూరు నర్సాపురం స్పెషల్ ఎక్స్ప్రెస్. ఎంత ఎంత సార్ చోరీ? 120 గ్రాములు గోల్డ్, అంటే 4 చైన్స్, ఒక సిల్వర్, 10 గ్రాముల సిల్వర్ చైన్. ఈ జోడీలో పాత నేరస్తులు ఉన్నారా లేక అందరూ కొత్త వాళ్ళందరూ మీరు వేసిన? అంటే ప్రస్తుతానికి ఇప్పటివరకు మనకి అంటే పాత కొత్త అనేది తెలియలేదు. సుమారు 8 నుంచి 10 మంది పాల్గొన్నారని మనకి ప్రాథమిక సమాచారాన్ని బట్టి అంచనాకు వచ్చాం. ఎక్కడికి సార్? వీరు బాపట్లోనే ఎక్కినట్టు తెలుస్తుంది. బాపట్లలోనే సీసీ ఫుటేజ్ ప్రకారం బాపట్ల ఎక్కినట్టు తెలుస్తుంది. దాని మీద బ్యాక్ ఎండ్కి వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నాము. టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ అన్నీ కూడా బేసిక్ ఇన్వెస్టిగేషన్ అంతా చేసి త్వరలో కల్ప్రిట్స్ని, ముద్దాయిలను పట్టుకొని చట్టం ముందు, కోర్టు ముందు నిలబడతాం. నిజంగా ఇది అత్యంత భయానకమైన అంశం. ప్రయాణికుల నిద్రను ఆసరాగా చేసుకొని కిలాడీలు మాస్టర్ ప్లాన్ అమలు చేశారు. రైలు వేగం తగ్గడం, ఎస్కాట్ సిబ్బంది లేకపోవడం ఆ కేటుగాళ్లకు భారీ అడ్వాంటేజ్గా మారింది. అక్షరాల 17 లక్షల రూపాయల సొత్తు మాయం కావడంతో ప్రయాణికులు ఇప్పుడు రైల్వే భద్రతపై కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి ఇంతటి సాహసోపేతమైనటువంటి దోపిడీకి పాల్పడిన ఆ అంతర్రాష్ట్ర ముఠా గుట్టును పోలీసులు ఎలా రట్టు చేయబోతున్నారు? బాపట్ల స్టేషన్లో లభించిన ఆ కీలక ఆధారాలేంటి? దర్యాప్తులో తేలినటువంటి ఆ సంచలన విషయాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ భారీ దోపిడీపై బాపట్ల రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రాథమిక దర్యాప్తులో భాగంగా రైలు ఆలస్యం కావటం, వంతెన నిర్మాణం వల్ల వేగం తగ్గటం వంటి అంశాలను దొంగలు తమకు అనుకూలంగా మార్చుకున్నారని తేలింది. రైలు బాపట్ల దాటిన 5 నిమిషాల వ్యవధిలోనే ఈ క్రైమ్ ఆపరేషన్ జరగటం విశేషం. 10 మందితో కూడిన ఈ అంతర్రాష్ట్ర ముఠా గతంలో కూడా ఇలాంటి నేరాలకు పాల్పడి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. టెక్నికల్ ఎవిడెన్స్, బ్యాక్ ఎండ్ ఇన్వెస్టిగేషన్ ద్వారా నిందితుల ఆనవాళ్లను సేకరిస్తున్నారు. ఈ రైలు వారానికి ఒకసారి మాత్రమే నడుస్తుందని, అందుకే దొంగలు దీనిపై ముందుగానే రెక్కీ నిర్వహించి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుల్ని పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. బాధితులకు న్యాయం చేస్తామని, త్వరలోనే కేటుగాళ్లను చట్టం ముందు నిలబెడతామని పోలీసులు భరోసా ఇస్తున్నారు. ఈ దోపిడీ ఉదంతాన్ని రైల్వే అధికారులు అత్యంత సీరియస్గా తీసుకున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఉన్నతాధికారులు క్లూస్ టీం ప్రతి అంగుళాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. సినిమాటిక్ స్టైల్లో జరిగిన ఈ దొంగతనం వెనుక ప్రొఫెషనల్స్ ఉన్నారని వారు గుర్తించారు. బాపట్ల రైల్వే స్టేషన్లోని అన్ని కెమెరాలను నిశ్చితంగా పరిశీలిస్తున్న పోలీసులు నిందితుల కదలికలను ట్రాక్ చేస్తున్నారు. దర్యాప్తులో భాగంగా పొరుగు జిల్లాల పోలీసుల సహకారాన్ని కూడా కోరుతున్నారు. రైల్వే ట్రాక్ వెంట ఉన్న సెల్ ఫోన్ టవర్ సిగ్నల్స్ ఆధారంగా ఆ సమయంలో అక్కడ ఉన్న అనుమానిత కాల్స్పై ఆరా తీస్తున్నారు. బాధితుల నుండి సేకరించిన వివరాల ప్రకారం నిందితుల స్కెచ్లను సిద్ధం చేస్తున్నారు. ఈ కేసులో ప్రతి చిన్న ఆధారాన్ని పోలీసులు అత్యంత కీలకంగా భావిస్తున్నారు. చూసారుగా, రైలు ప్రయాణాల్లో కొంచెం ఏమరపాటుగా ఉన్నా అదే మీకు తీరని నష్టాన్ని మిగులుస్తుంది. ముఖ్యంగా స్పెషల్ రైళ్లలో ప్రయాణించేటప్పుడు మహిళలు తమ విలువైన ఆభరణాల పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలి. రైలు వేగం తగ్గినప్పుడు లేదా నిర్మానుష్య ప్రాంతంలో ఆగినప్పుడు తలుపులు, కిటికీల దగ్గర జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. మీ భద్రత మీ చేతుల్లోనే ఉంది. ఈ ముఠా అరాచకాలు సాగకుండా పోలీసులు గట్టి చర్యలు చేపడుతున్నారు. ఇలాంటి నేరాలకు పాల్పడే వారికి ఇదే మా హెచ్చరిక. చట్టం నుండి మీరు తప్పించుకోలేరు. నిరంతరం అప్రమత్తంగా ఉండండి, సురక్షితంగా ఉండండి.